ఈ ప్లాస్టిక్ ఐటమ్ బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి. ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇవి మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోండి. ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి. అంటే ఇంట్లోకి సరిపెట్టి వారం రోజులు అండి. వారానికి 55 రూపాయలు ఆ చెత్త నువ్వు ఇస్తే దాదాపు ఆదాయం వస్తుంది. మాకు చాలా సంతోషం ఉందండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్లు మనం ఉపయోగించుకొని ఇంట్లో వస్తువులు ఆడవాళ్ళకి కొన్ని కావాల్సింది. దానివల్ల లాభం ఏంటి? లాభం అంటే వృధాగా పోయింది. ఇప్పుడు భూమిలో పోతే కలుషితం అయిపోయి పంటలు పండడం, ఎరువులు పాడైపోవడం. అందువల్ల ఇలాంటి స్కీమ్ పెట్టడం చాలా వచ్చింది. చాలా మీకు వారానికి ఒకసారి వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అట్లా ఒక రొటేషన్లో కూడా పెడతాం. దానివల్ల మీరు ఆ వారంలో ఇస్తే మీకు కొంత ఆదాయం కలుగుతుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. లేకుంటే మనం భూములన్నీ భావితరానికి మనం అందించేది.